మనం చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఎవరైనా తీర్పు ఇస్తారా? లేదా అది కేవలం ఒక చీకటి ప్రయాణమా? ఈరోజు యముడు గురించి మీరు ఎప్పుడూ వినని ఒక భయంకరమైన నిజం చెబుతాను. హిందూ పురాణాల్లో యముడు మృత్యుదేవుడు, ధర్మరాజు, సూర్యదేవుడు మరియు సంజ్ఞాదేవి కుమారుడు. కాని అతని పని కేవలం ప్రాణాలు తీసుకోవడం కాదు. ప్రతి మనిషి జీవితాన్ని, ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క పాపం, ఒక్కొక్క పుణ్యం అన్నీ లెక్కపెట్టి తీర్పు ఇవ్వడం. అతని పక్కన ఒక రహస్య వ్యక్తి ఉంటాడు, చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు ఒక సాధారణ సహాయకుడు కాదు. అతని దగ్గర ఒక అదృశ్య గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ప్రపంచంలోని ప్రతి మనిషి చేసిన పనులు రికార్డవుతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసిన పనులు కూడా అందులో ఉంటాయని చెబుతారు. ఇంకా భయంకరమైన విషయమేంటంటే ఆ గ్రంథం ఎప్పుడూ తప్పు చెయ్యదు. ఒకసారి ఒక వ్యక్తి రాత్రి అకస్మాత్తుగా మరణించాడు. ఆత్మ బయటకు వచ్చేసరికి చుట్టూ పూర్తిగా చీకటి. అచానక్ దూరంలో ఒక శబ్దం. ఎద్దుపై కూర్చున్న ఒక భయంకరమైన రూపం. యముడు. అతను పాశంతో ఆ ఆత్మను తీసుకుని ఒక రహస్య ద్వారం దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ ద్వారం పేరు కర్మద్వారం. దాని లోపలికి వెళితే మన జీవితంలోని ప్రతి సన్నివేశం కనిపిస్తుంది. అతను చేసిన చిన్న తప్పులు కూడా పెద్ద పాపాల్లా కనిపించాయి. ఆ ఆత్మ భయంతో అడిగింది, నాకు ఒక అవకాశమిస్తారా? యముడు కాసేపు నిశ్శబ్దంగా చూసి, ఒక్క అవకాశమిస్తాను. నీ తప్పును సరిచేసే ధైర్యం ఉంటే ఆత్మను తిరిగి భూమికి పంపాడు. అతనికి కేవలం 24 గంటలు మాత్రమే ఇచ్చాడు. ఆ వ్యక్తి తన తప్పులను సరిచేసే ప్రయత్నం చేశాడు. అన్యాయంగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చాడు. ఎవరినో బాధ పెట్టినందుకు క్షమాపణ చెప్పాడు. 24 గంటలు పూర్తయ్యాక మళ్లీ యముడు ప్రత్యక్షమయ్యాడు. చిత్రగుప్తుడు తన గ్రంథాన్ని చూసి, ఈసారి అతని పాపాలు తగ్గాయి. యముడు చిరునవ్వుతో, ధర్మం ఎప్పుడూ ఆలస్యంగా వచ్చినా నిజాయితీగా వస్తే సరిపోతుంది. అతని ఆత్మకు శాంతి లభించింది. యముడు భయంకరుడు కాదు, మన కర్మలకు అద్దం పట్టే న్యాయదేవుడు. మన జీవితం ఒక పరీక్ష. మన నిర్ణయమే మన గమ్యం. అందుకే మంచి పనులు చేయండి, ధర్మంగా జీవించండి.